హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్ద జరిగిన ఘటన అత్యంత బాధాకరం. అయితే ఈ ఘటనకు సంబంధించి అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం ఉందా, టీటీడీ వైఫల్యం ఉందా, ఇవన్నీ పక్కన పెడితే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం కోసం, వెంకటేశ్వర స్వామి కోసం ఆయనకి ఏం జరిగినా అనేక విధాలుగా సనాతన ధర్మం కోసం ఆయన ముందుకు వచ్చే వ్యక్తిగా ఆయన ఉంటాడు. మరీ ముఖ్యంగా కొంచెం సేపు ఈ సంఘటన పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లడ్డు వ్యవహారం ఏ విధంగా రచ్చకెక్కిందో, అలాగే 1,00,000 లడ్లు కల్తీ లడ్డును గుజరాత్కు పంపించారని చెప్పేసి ఇటువంటి మాటలన్నీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి అపచారం జరిగిపోయిందని చెప్పేసి ఒక దీక్ష తీసుకొని ఆ దీక్ష అనంతరం దేవాలయాలు శుద్ధి చేసినటువంటి మహానేత, మహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే దేవస్థానానికి అపచారం జరిగినప్పుడు జరిగిందో లేదో తెలుసుకోకుండా జరిగిందని దేవస్థానాలకు శుద్ధి చేశాడు కాబట్టి మంచిదే భగవంతుడికి. మరి ఇప్పుడు ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల మధ్య జరిగిన ఘటన ఇది అత్యంత బాధాకరం, అపచారం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో కొన్ని దశాబ్దాల పాటు వెంకటేశ్వర స్వామి దగ్గర ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. మరి ఈ ఘటన జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెంకన్న దేవాలయాలు అలాగే మిగతా హిందూ దేవాలయాలన్నిటినీ శుద్ధి చేయాలని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఉన్నది లేనట్టుగా ఏ విధంగా అబద్ధాలు చెప్తారో మనందరికీ తెలిసిందే. తిరుపతి లడ్డు విషయంలో వీరు చెప్పినన్ని అబద్ధాలు, ఆ అపచారమే వీరికి ఈరోజు వెంకటేశ్వర స్వామి దెబ్బ కొట్టాడని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా మందలించింది ఈ ప్రభుత్వాన్ని. నిజాలు తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడతారు అని కూడా మాట్లాడటం జరిగింది. కానీ అవన్నీ పట్టించుకోకుండా మన సనాతన ధర్మ పెద్ద దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సమావేశాలు పెట్టి ఏ విధంగా మాట్లాడారో ప్రజలందరికీ మనం కొత్తగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. అటువంటి నాయకుడు, అటువంటి హిందుత్వ భావి మరి ఈరోజు తిరుమతి దేవస్థానాన్ని ఖచ్చితంగా శుద్ధి చేయాల్సిందే, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని శుద్ధి చేయాల్సిందని చెప్తా ఉన్నారు. ఏదో ఒక విధంగా తప్పు జరిగింది క్షమించండి అని మాట్లాడితే అయిపోతుందా? బాధితులకు జరిగిన నష్టం తిరిగి వీరు ఎవరైనా పోడ్చగలరా అంటే వాటికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అనుభవం లేనటువంటి వారికి మనకు రాజకీయాలలో ఏదో ఒక విధంగా సహాయపడ్డారు అని చెప్పేసి వారికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే ఇటువంటి చర్యలే జరుగుతాయి. వారికి ఎంతసేపు టీవీలలో లేకపోతే మైకుల ముందు కనపడాలనే తాపత్రయం తప్పితే భక్తులకు ఏ విధంగా మనం వారికి సౌకర్యాలు ఏర్పరచాలి అనే ఉద్దేశం మాత్రం వారికి లేకపోవడం అత్యంత బాధాకరం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి హిందుత్వ దేవాలయాలన్నీ శుద్ధి చేయాలని చెప్పేసి హిందుత్వవాదులందరూ కోరుకుంటున్నారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.